ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 13 కోట్ల రూపాయలతో నేలకొండపల్లి పట్టణం అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే రెండోసారి రైతులకు సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేదవాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతన్నులకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా 2 విడతల్లో 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమానికి మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు కూడా మీ ఖాతాలో జమ చేయడం జరిగింది. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు సుమారు 17 లక్షల మందిని చేర్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే మొదటి సంవత్సరం మొదటి విడత మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఇంకా 3 విడతల్లో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని మంచి కార్యక్రమాలు